Hello, welcome to my channel. This is Siki. హలో అండి, అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరికీ సంతోషాలను, ఐశ్వర్యాలను, ఆరోగ్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉగాది సందర్భంగా మా ఇంట్లో కొన్ని స్పెషల్స్ ప్రిపేర్ చేశాను. అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ముందుగా నేను ఉగాది పచ్చడి చేసుకున్నాను. దానిలోకి 7 రుచులను అంటే షడ్రుచులను మ్యాంగో, బనానా, చింతపండు, వేప పువ్వు, కారం, ఉప్పు, బెల్లం వీటిని యాడ్ చేసి ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాను. చూడడానికైతే కలర్ఫుల్గా బాగానే ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా స్టైల్లో అయితే బాగానే ఉంటుంది. సో నేను ముందుగా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం కుక్కర్ పెట్టి 3 కప్పుల శనగపప్పు వేసుకొని దాంట్లో 3 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు క్యాప్ పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, మరీ మెత్తగా ఏం అవసరం లేదు. జస్ట్ 2 విజిల్స్ ఎనఫ్. ఇది సరిపోతుంది. ఇంత ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం లేదు, ఎందుకంటే మిక్స్ పట్టేసుకుంటాం కదా. సో దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి ఫస్టే. ఆ వాటర్ని మనము సాంబార్కి యూస్ చేద్దాం. 3 కప్పుల పప్పుకి 2 కప్పుల బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. ఫస్ట్ చల్లారిన తర్వాత ఆ పప్పులోకి 5 ఇలాచీలు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు యూస్ చేసుకోవాలి. టేస్ట్కి బాగుంటుంది. ఇలా మెత్తగా సాఫ్ట్గా మిక్స్ పట్టుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకొని మిక్స్ పట్టుకోండి. బెల్లం మిక్స్ పట్టుకుంటే సరిపోతుంది. దాంట్లో స్పెషల్గా మళ్ళీ బెల్లం యాడ్ చేసి దాంట్లో స్టవ్ పైన చేయాల్సిన అవసరం లేదు. మిక్స్ పట్టుకుంటే కరిగిపోతుంది. తర్వాత దాన్ని మనం పిండి కలుపుకుందాము. పిండిని కూడా 3 కప్పుల పిండికి 3 కప్పుల పిండి యూస్ చేస్తున్నాను. అది 3 కప్పుల పప్పుకి 3 కప్పుల పిండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ గీ, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మెత్తగా ఇదంతా కలిసేలా కలుపుకొని నీళ్ళు పోసుకుంటూ మెత్తగా కలుపుకొని ఒక బౌల్ ఉంచుకోవాలి. నేను గోధుమ పిండిని యూస్ చేస్తున్నాను, మైదా పిండి కాదు. ఇప్పుడు మనం సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోవాలి తాలింపుకి. ఇంకా వేరేదేం వేయకూడదు. కరివేపాకు కూడా కొంచెం లేటుగా వేసుకోండి. మళ్ళీ ఈ పేస్ట్ ఏంటంటే ఆనియన్స్, ధనియాలు, కొబ్బరి కొంచెం వేయించుకొని మిక్స్ పట్టుకొని పెట్టుకున్నాను. పండగ రోజు పని తీరదు కదా, అందుకని ముందుగానే మిక్స్ పట్టి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని చూడండి. కొంచెం మెత్తబడిన తర్వాతనే మనము ఇప్పుడు బొబ్బట్ల కోసం పూర్ణం ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని 1 కప్పు సాంబార్కి యూస్ చేస్తున్నాను. ఎందుకంటే సాంబార్ని ప్రిపేర్ చేసేది ఆ పూర్ణంతోనే. అందులో బెల్లం యాడ్ చేయకముందు తీసి పెట్టుకున్నాను అన్నమాట. దాన్ని నేను యూస్ చేస్తున్నాను. దీనికోసం కొంచెం చింతపండు 10 నిమిషాలు నానబెట్టుకొని ఆ రసాన్ని తీసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పుల్లగా చాలా బాగుంటుంది. అలాగే సరిపడా వాటరు వేసుకోవాలి. సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అండ్ కారం కొంచెం ఎక్కువ ఉండాలి, 3 స్పూన్స్ వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకొని చూడండి, థిక్నెస్కి సరిపడా వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ కాకూడదు, మరీ తక్కువ కాకూడదు. ఈ కన్సిస్టెన్సీగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు కొంచెం ఫ్లేమ్ పెంచుకొని ఉడికించుకోండి. దీనిపైన క్యాప్ పెట్టకూడదు. క్యాప్ పెట్టారంటే పొంగిపోతుంది. చూసారా, ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తే మనం సాంబార్ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని తీసేసుకున్నారనుకోండి, ఇంకా సాంబార్ రెడీ. చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో, థిక్గా. ఇది సరిపోతుంది. ఈ సాంబార్ ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడు బొబ్బట్లు చేసినా ఇలాంటి సాంబార్ కంపల్సరీ చేసుకొని తింటారు, నాకు తెలుసు. ఇప్పుడు మనం బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాం. ఇంత పిండి తీసుకున్నాం కదా, ఆ పిండిని మీరు పూరీలాగా వత్తుకోకుండా ఇలా హ్యాండ్తోనే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల కంప్లీట్గా అంతా మంచిగా స్ప్రెడ్ అవుతుంది, ఈక్వల్గా పిండి ఉంటుంది. ఇది బిగినర్స్కి రాకపోవచ్చు, కానీ ట్రై చేస్తుంటే మెల్లమెల్లగా వస్తుంది. ఒక బౌల్ షేప్లో చేసుకొని దీంట్లో సేమ్ సైజులో పూర్ణం తీసుకొని మిడిల్లో ఇలా పెట్టుకొని సైడ్లో నుంచి క్లోజ్ చేసుకోవాలి.
నిదానంగా క్లోజ్ చేసుకోవాలి. బయటకి రాకుండా, పూర్ణం బయటకు రాకుండా నిదానంగా క్లోజ్ చేసుకోవాలి. దీన్ని నేతి బొబ్బట్లలాగా కాకుండా నేను పిండి వేసుకుంటూ చపాతీ కర్రతోని ఇలా చేసుకుంటాను. ఎందుకంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది. పూర్ణం పెట్టిన తర్వాత కూడా ఇలా చేసుకుంటే చాలా ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ అవుతుందన్నమాట. పూర్ణము అక్కడ తక్కువ ఎక్కువ లేకుండా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. చూసారు కదా, ఇలా నేను చపాతీ కర్రతో చేసుకుంటున్నాను. ఈక్వల్గా సన్నగా వస్తుంది, లావుగా అసలు ఉండదు, చాలా సన్నగా వస్తుంది. తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో వేస్తే కరిగిపోయేలాగా చాలా బాగుంటుంది. సో ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది పూర్ణం. కాబట్టి మీరు ఇలా చేసుకోండి. పెనం పైన వేసుకున్న తర్వాత వన్ సైడ్ గీ కంప్లీట్గా అప్లై చేసేయాలి. వెంటనే మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి. నేతి బొబ్బట్లలో ఎక్కువ గీ యూజ్ చేస్తాం, కానీ ఇది కొంచెం తక్కువనే యూజ్ చేసుకుంటాము. సో కొంచెం పొంగులు వచ్చిన తర్వాత ఫ్లిప్ చేయండి, ముందే ఫ్లిప్ చేయకూడదు. ఇది చూసారు కదా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మళ్ళీ గీ అప్లై చేసుకోవాలి. మనం గీ అప్లై చేసుకొని నిదానంగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టండి. హై ఫ్లేమ్ అవసరం లేదు, లేదా మీడియం పెట్టుకోండి సరిపోతుంది. ఫ్లిప్ చేసుకుంటూ నిదానంగా మొత్తం కాల్చుకోవాలి. చూసారా, ఎక్కడైనా పగుళ్ళు వచ్చినాయి, అస్సలు పగుళ్ళు అనేవి రావండి. పూర్ణం అసలు బయటకు రాకుండా నీట్గా బొబ్బట్లు రెడీ అయిపోతాయి. ఇలా అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి మనము. చూసారుగా ఎలా పొంగుతుందో పూర్ణం బొబ్బట్టు. ఇలా చెంప మీద కొడితే పూల పొంగినట్టు అంటారు కదా సామెత, అలా అన్నమాట. సో ఇలా పొంగాలి బొబ్బట్టు అంటే. తెలంగాణలో వీటిని పోలేలు అంటారు, ఆంధ్రాలో బొబ్బట్లు అంటారు. ఇలా పొంగితేనే అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో నా స్టైల్లో చేయండి. దీనికోసం మనము ఒక మిల్క్ జ్యూస్ రెడీ చేసుకుందాం, డ్రింక్. దీంట్లో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది బొబ్బట్టు. దీనికోసం ఒక హాఫ్ గ్లాస్ మిల్క్, ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ ఆల్మండ్ మిక్స్ పట్టుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ గీ అండ్ షుగర్ సరిపడా వేసుకొని ఈ డ్రింక్ని రెడీ చేసేసుకోవాలి. చూసారా, మన ఫుడ్స్ అన్నీ, స్పెషల్ ఫుడ్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. ఉగాది పచ్చడి, సాంబార్, ఇంకా బొబ్బట్టు అండ్ మిల్క్ డ్రింక్. చూసారు కదా, మొత్తం అన్నీ ప్రిపేర్ అయిపోయి ఇంకా తినడమే లేట్. చూసారు ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోతుందో, ఎక్కడ పగుళ్ళు రాకుండా నీట్గా వస్తాయి బొబ్బట్లు ఈ స్టైల్లో చేసుకుంటే. నేను పసుపు కూడా వేయలేదు, ఎందుకంటే నాకు ఇలా వైట్గా ఉంటేనే ఇష్టం కాబట్టి పసుపు యూస్ చేయలేదు. అండ్ హెల్దీగా గోధుమ పిండితోనే చేశాను, మైదా కూడా యూస్ చేయలేదు. సో మీరు కూడా ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి బొబ్బట్లని. చాలా బాగుంటాయి, మెత్తగా స్మూత్గా వస్తాయి. ఈ స్టైల్లో ఒక్కసారైనా ట్రై చేయండి. కంప్లీట్గా పూర్ణం కంప్లీట్గా అప్లై అవుతుంటుంది. దీన్ని ఇలా మిల్క్లో డిప్ చేసుకుందంటే చాలా బాగుంటుందండి. తెలంగాణలో అయితే అసలు బొబ్బట్లని నార్మల్గా వట్టిగా తినరు, ఖచ్చితంగా మ్యాంగో జ్యూస్తో తింటారు. మ్యాంగో సీజన్ వచ్చిందంటే 1 టైం అయినా కానీ బొబ్బట్లను రెడీ చేసుకొని తింటారన్నమాట మ్యాంగో జ్యూస్తో. కానీ ఎప్పుడు మనకు మ్యాంగోస్ దొరకవు కదా, సో ఇలా మిల్క్తో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా మిల్క్లో డిప్ చేసుకొని తింటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా పెద్దవాళ్ళు కూడా బాగానే ఇష్టపడతారు. కానీ టేస్ట్ మాత్రం ఒకసారి మీరు ట్రై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు. అది డ్రైగా తినడం కన్నా ఇలా మిల్క్లో డిప్ చేసుకుంటే సూపర్, ఇంకా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉంటుంది. ఇంకా మన స్పెషల్ సాంబార్ గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు. బొబ్బట్లు అంటేనే సాంబార్ అంటేనే బొబ్బట్లు అన్నట్టు. ఫస్ట్ మన బొబ్బట్ల కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ సాంబార్కి ఇస్తాం, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఒకసారి చేసుకొని తినండి, మీకే అర్థమవుతుంది సాంబార్ అంటే ఎలా ఉంటుంది, ఇంత టేస్టీగా ఉంటుందని. ఒక్కసారి తినారంటే మళ్ళీ అస్సలు మర్చిపోరండి. సో నా వంటలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నా స్టైల్లో ఒకసారి మీరు ఇలా సాంబార్ బొబ్బట్లు అన్నీ ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నేను చెప్తున్నాను 100% అండి, ఈ సాంబార్ అయితే ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారంటే మళ్ళీ అసలు వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. నేను గ్యారెంటీగా చెప్పగలను, అంత టేస్టీగా ఉంటుంది సాంబార్. సో ఒక్కసారి మీరు నా స్టైల్లో ట్రై చేయండి, సూపర్ టేస్టీ అండి. సో నా వంటలు అయితే నచ్చినాయని అనుకుంటున్నాను. సో నచ్చితే ఒకసారి
కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఆల్. ఈ ఉగాది ఖచ్చితంగా మీకు హ్యాపీనెస్ని ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.